హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. మనం ఈరోజు వచ్చేసి సీలింగ్ ఫ్యాను ఏ రేంజ్లో తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి, ఆర్పిఎం ఎంత ఉండాలి వచ్చేసి చాలామంది ఆర్పిఎం చూసి ఫ్యాన్ కొంటారు. కానీ ఆర్పిఎం చూసి అయితే ఫ్యాన్ ఎప్పుడు కొనకూడదు. హెయిర్ డెలివరీ ఎంత వస్తుంది ఏంది, చాలా వరకు ఏంటంటే ఆర్పిఎం చూసి ఫ్యాన్ కొనడం వల్ల మనకు ఫ్యాన్ అనేది స్పీడ్ అనేది ఎక్కువ తిరగడం జరుగుతుంది. కానీ మనకి హెయిర్ డెలివరీ అయితే చాలా వరకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మన వీడియో ఫస్ట్ టైం చూసే ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మోడల్ వచ్చేసి ఉషా రేజర్. చూడండి, ఉషా రేజర్ హై స్పీడ్ 400 ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీని హెయిర్ డెలివరీ చూడండి, దీని హెయిర్ డెలివరీ 210 ఉంది. దీని బ్లేడ్ యొక్క సైజ్ వచ్చేసి 1200 mm, వాట్ వచ్చేసి 50 వాట్, హెయిర్ డెలివరీ వచ్చేసి 210 మోడలు. ఉషాల స్ట్రైగర్ నియో ఆర్పిఎం వచ్చేసి 380 అయితే ఉండడం జరిగింది. హెయిర్ డెలివరీ 225 అయితే మనకు హెయిర్ డెలివరీ అయితే ఉండడం జరిగింది. మనకు ఎంత ఇది పవర్ వాట్స్ వచ్చేసి 55 వాట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బ్లేడ్ సైజ్ కూడా 1200 mm, మీకు హెయిర్ డెలివరీ వచ్చి కూడా 225 అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హెయిర్ డెలివరీ ఎంత వస్తుంది అనేది మెయిన్గా చూసుకొని అయితే తీసుకోవాలి. మనం ఫ్యాన్ కొనేటప్పుడు మినిమం వచ్చేసి హెయిర్ డెలివరీ 225 ఎబో అయితే ఉండాలి. ఆ విధంగా ఉంటే మనం ఫ్యాన్ తీసుకున్నా కూడా హెయిర్ డెలివరీ అయితే మన రూమ్లో ఫిట్ చేసుకున్న కరెక్ట్ హెయిర్ డెలివరీ అయితే మనకు రూమ్ తగ్గట్టు అయితే హెయిర్ అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యాన్ ఏ విధంగా ఉంది, దీని బ్లేడ్ ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. సీలింగ్ ఫ్యాన్ తోటి మనకు 10 ఇంచుల ఫ్యాన్ రెడ్ అయితే వేయడం జరుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ ఫిట్ చేసేటప్పుడు మినిమం 8 ఇంచుల హైట్ అయితే గ్యాప్ అయితే ఉంచుకోవాలి. అంతకు తక్కువ ఉండడం వల్ల మనకు ఫ్యాన్ తిరిగినప్పుడు హెయిర్ డెలివరీ అయితే చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి 2 క్యాప్స్ అయితే ఇస్తారు. స్ట్రైగర్ నియో ఫ్యాను చూడండి, మనకు ఫినిషింగ్ కూడా బాగుంది. బ్రౌన్ కలర్ విత్ రింగ్ వచ్చేసి గోల్డ్ అయితే వేయడం జరిగింది. మనం ఒకసారి బ్లేడ్ కూడా పెట్టి చూపెడతా. వచ్చేసి బ్లేడు ఫ్యాను మనం కొనేటప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఎడ్జిల్ అనేది వెడల్పు తక్కువ ఉండేటట్టు చూసుకోకూడదు. ఈ వెడల్పు ఎంత ఎక్కువ వెడల్పు ఉంటే మనకు సీలింగ్ ఫ్యాన్ కూడా అంత థ్రోయింగ్ అని వస్తుంది. ఆర్పిఎం అనేది మనకు తక్కువ ఉన్నా కానీ హెయిర్ డెలివరీ అయితే చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ ఎడ్జిల్ అనేది వెడల్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి సీలింగ్ ఫ్యాన్ కొనేటప్పుడు. వచ్చేసి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చెక్ చేసి చూపెడతా. ఇది వచ్చేసి రేజర్ చూడండి, దీనికి కూడా 2 కప్స్, సీలింగ్ ఫ్యాన్ రాడు వచ్చేసి కంప్లీట్గా చాక్లెట్ కలర్ అయితే రావడం జరిగింది. ఎయిర్ థ్రోయింగ్ వచ్చేసి 210 వస్తుంది. ఆర్పిఎం వచ్చేసి 400 ఆర్పిఎం. దీని బ్లేడ్స్ కూడా మీకు చూపెడతా. రెక్కలు దీని మీద కూడా ఇక్కడ 400 స్పీడ్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి, 400 ఆర్పిఎం అని. దీని స్పీడ్ అనేది ఎక్కువ తిరుగుతుంది కానీ హెయిర్ డెలివరీ అనేది చాలా తక్కువ వస్తుంది. చూడండి, దీని ఎడ్జ్ అనేది ఇందాక మన ఫ్యాన్ చెప్పాం కదా, దానికి వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంది కానీ హెయిర్ డెలివరీ ఎక్కువ ఉంది. దీనికి వచ్చేసి హెయిర్ డెలివరీ అయితే తక్కువ ఉంది. దీని యొక్క వెడల్పు అయితే తక్కువ ఉన్నాయి. దీనికి ఆర్పిఎం అనేది ఎక్కువ ఉండడం జరిగింది, దానికి ఆర్పిఎం అనేది తక్కువ ఉండడం జరిగింది. దానివల్ల మనకు స్పీడ్ తక్కువ తిరిగినా కానీ ఎక్కువ హెయిర్ డెలివరీ అయితే ఉండడం జరిగింది. ఆర్పిఎం అయితే తక్కువ ఉండడం జరిగింది. చూడండి, దీన్ని కూడా ఒకసారి మీకు పెట్టి చూపెడతా. మీకు 2 ఫ్యాన్లకు మళ్ళీ ఒకసారి తేడా కూడా చెప్తా. ఇంకా ఈ విధంగా అయితే మనకు రిచ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఫ్యాన్కు బ్లేడ్ అనేది మీకు పక్కన పెట్టి చూపెడతా. వేరియేషన్ అనేది మీకే తెలిసిపోద్ది. ఇది వచ్చేసి స్ట్రైగరు ఉషా, ఇది వచ్చేసి రేజర్. చూడండి, 2 బ్లేడ్లకు తేడా అనేది ఇది వచ్చేసి 400 ఆర్పిఎం, ఇది వచ్చేసి 380 ఆర్పిఎం. చూడండి, 380 ఆర్పిఎం ఉన్నా కానీ దీని బ్లేడ్ అనేది వెడల్పు ఎక్కువ ఉంది. ఆర్పిఎం తక్కువ ఉన్నా కానీ ఈ బ్లేడ్ అని వెళ్ళిపోయినా హెయిర్ డెలివరీ అనేది మనకు చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఆర్పిఎం ఎక్కువ ఉంది, హెయిర్ డెలివరీ అయితే తక్కువ ఉండడం జరిగింది. దీని హెయిర్ డెలివరీ అయితే 210 ఉండడం జరిగింది. దీని హెయిర్ డెలివరీ అయితే 225 అయితే ఉండడం జరిగింది. మనకి ఈ విధంగా మనం బ్లేడ్లు ప్రతి ఒక్కరు సీలింగ్ ఫ్యాన్ కొనేటప్పుడు ఈ బ్లేడ్ యొక్క వెడల్పు ఎడ్జ్కి ఏ విధంగా ఉందనేది చూసుకోండి. మీరు కొత్తగా అంటే ఫ్యాన్లు కొనేటప్పుడు కంపల్సరీ
కంపల్సరీ బ్లేడ్ యొక్క వెడల్పు అనేది ఎడ్జ్లకు వెడల్పు ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఫ్యాన్ అయితే కొనుక్కోండి. చూడండి. నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి.